ప్రచండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోని అమ్ముల పొదిలోని అత్యంత నమ్మకమైన లైట్ కంబాట్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్కు ప్రచండ్ అనే నామకరణం ఊరికే చేయలేదు. దానికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇందుకే ఈ ప్రచండ్ హెలికాప్టర్ విశేషాలేంటి, అసలు ఉన్నటువంటి మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం, అత్యంత క్లిష్టమైన వాతావరణంలో కూడా సేవలు అందించడం, యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు, ఇలా టార్గెట్ ఏదైనా కూడా 100% అక్యురసీతో నేల కూల్చడం ఈ హెలికాప్టర్ల స్పెషాలిటీ. అందుకే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వీటిపై ఫోకస్ చేసింది. ఏకంగా 156 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 90 ఇండియన్ ఆర్మీ కోసం కాగా మరో 66 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. అందుకే మనం ఇప్పుడు దీనిపైన చర్చించుకుంటున్నాం. ఏముంది ఇందులో అనకండి, చాలా ఉంది. మన దేశంలోనే మనం డెవలప్ చేసిన టెక్నాలజీతో పూర్తిగా మనమే డెవలప్ చేసిన హెలికాప్టర్ ఇది. ఇప్పటి వరకు మనం రష్యా మీదో లేకపోతే ఫ్రాన్స్ మీదో ఆధారపడుతూ ఉన్నాం హెలికాప్టర్ల కోసం, లేదంటే యుద్ధ విమానాల కోసం. కానీ ఇది పూర్తిగా ఇండియన్ మేడ్, ఇండిజినియస్ టెక్నాలజీతో నిర్మించినటువంటి హెలికాప్టర్. గతంలో ఉన్నా కూడా ఇంత ఎఫిషియెంట్గా, ఇంత ఖచ్చితమైనటువంటి అక్యురసీ ఉన్నటువంటి హెలికాప్టర్లు ఇవి అని చెప్పొచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి హెలికాప్టర్ ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ఎస్, ఇది పూర్తిగా నిజం. ప్రచండ్ లాంటి హెలికాప్టర్ ఇంతవరకు ఏ దేశం కూడా తయారు చేయలేదు. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశం కూడా ఇలాంటి LCHను తయారు చేయలేదు. భూమికి 5,000 మీటర్ల ఎత్తు, అంటే 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ అండ్ టేకాఫ్ అయ్యే హెలికాప్టర్ ఇది ఒక్కటే. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ దేశం కూడా బీట్ చేయలేకపోయింది. అలాంటి హెలికాప్టర్ను డిజైన్ చేసి గాల్లోకి ఎగరేలా చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL. అందుకే మళ్ళీ అదే HALకి 156 హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది దేశ రక్షణ శాఖ. నిజానికి ఇలాంటి హెలికాప్టర్ల అవసరం మనకు ఉందని తెలిసింది కార్గిల్ యుద్ధ సమయంలో. ఆ టైంలో మన భూభాగంలోకి చొరబడి కొండలపై తిష్టవేసి పాక్ సైనికులు చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని తరిమి కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 3 నెలల సమయంలో ఏకంగా 527 మంది సైనికులు అమరులయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎత్తు మీద నుంచి ఉండి కింద ఉన్నటువంటి వాళ్ళ మీద కాలుస్తుంటారు, వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే ఇండియన్ ఆర్మీ గుర్తించింది లైట్ కంబాట్ అటాక్ హెలికాప్టర్ల గురించి. అంటే చాలా ఎత్తులో ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి, దాడి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సరిహద్దులో ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మన దగ్గర హెలికాప్టర్లు లేవని అప్పటికప్పుడు కొన్ని మోడిఫికేషన్స్తో కొన్ని హెలికాప్టర్లను రంగంలోకి దించినా కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు ఇండియన్ ఆర్మీ. అప్పటి నుంచి వీటి తయారీపై ఫోకస్ చేసిన రక్షణ శాఖ ఎట్టకేలకు 2022లో వీటిని ఆర్మీలో ఇంక్లూడ్ చేయగలిగింది. ఇవి 100% సక్సెస్ అయ్యాయి. సియాచిన్ గ్లేషియర్లో ల్యాండింగ్ అండ్ టేకాఫ్ అయిన మొదటి హెలికాప్టర్ ప్రచండ్. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, అనుకూలంగా లేని వాతావరణంలో కూడా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించగలవి. వీటి బరువు కేవలం 5.8 టన్నులు మాత్రమే. ఎయిర్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ లాంచర్స్, 20 mm టెరెంట్ గన్స్, రాకెట్ లాంచర్స్, అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ, డ్యూయల్ ఇంజిన్, 268 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఆకాశంలో 6.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా చక్కర్లు కొట్టే సామర్థ్యం, ఇలా అనేక ప్రత్యేకతల సమాహారం ప్రచండ్. ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వద్ద కేవలం ఇవి 15 మాత్రమే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 10 ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వద్ద 5 ఉన్నాయి. మొత్తం కలిపి 15. వీటి సామర్థ్యానికి ఫిదా అయిన రక్షణ శాఖ వెంటనే మరో 156 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ డీల్ విలువ 50,000 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే HALకు ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది రక్షణ శాఖ. సో HAL కూడా ఈ డీల్తో మరో మెట్టు ఎక్కినట్టే. ఎందుకంటే ఏప్రిల్లో కేంద్రం 65,000 కోట్లు డీల్ చేసుకుంది HALతో. 97 ఫైటర్ జెట్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మరో 50,000 కోట్ల డీల్ దక్కించుకుంది. దీంతో HAL షేర్ ధర కూడా ఏకంగా 5% పెరిగింది. నిజానికి లాస్ట్ 6 monthsలో ఈ షేర్ ధర 93% పెరిగింది. ఇక ఏడాదిగా చూసుకుంటే 179% పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 3.64 లక్షల కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో ఈ షేర్ ధర మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. సో ప్రచండ్ శత్రు దేశాలపైనే కాదు, స్టాక్ మార్కెట్పై కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.